ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపముల వరుస అని. అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి యందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథి నాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. ఎవరు దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో అసలు యథార్థమునకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం, లేకపోతే గౌణ స్నానం అంటారు. అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాను అనకూడదు. నదీ స్నానం కానీ ప్రవాహ జలబల యందు స్నానం కానీ చెయ్యాలి. కానీ ఒక్క దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది, లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం, లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళి అమావాస్య నాడు. అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నూనెని ఒంటికి రాసుకుని తలమించి నీళ్లు పోసుకోవాలి. ఇక రెండవది, ఆ రోజున తప్పకుండా దీపావళి దీపముల వరుస పేరుస్తారు. దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేం వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమునందు జీవుడికి ఉన్నతిని బాహ్యమునందు లక్ష్మి యొక్క